రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై ఎట్టకేలకు ఉత్కంఠ వేడింది. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం ఉండి ఎంఆర్ఓ ఆఫీసులో తాను నామినేషన్ వేస్తారని ట్రిపుల్ ట్వీట్ చేశారు. ఇందుకోసం ఎంఆర్ఓ ఆఫీసుకు భారీ ర్యాలీగా బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొనాలని ట్రిపుల్ కోరారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజును స్వయంగా కలిసి తన విజయానికి సహకరించాలని అభ్యర్థిస్తానని ఆయన తెలిపారు. వాస్తవానికి తొలుత రఘురామ నర్సాపురం ఎంపీ సీట్ను ఆశించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా నర్సాపురం టికెట్ బీజేపీకి దక్కింది. దీంతో గత కొద్ది రోజులుగా రఘురామ పరిస్థితి ఏంటనే చర్చ జరిగింది. ఈ విషయమై ఆయన ఘాటుగానే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు కూడా. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రఘురామ టీడీపీలో చేరారు. కొద్ది రోజులుగా ఉండి సీటుపై గందరగోళం కొనసాగుతుండగా మొత్తానికి తనకే ఉండి టికెట్ ఖాయమైనట్లు రఘురామ ప్రకటించారు. ఉండి నుంచి తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పేరుని టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. కాగా తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ స్థానాన్ని రఘురామకు కేటాయించి మంతెన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయకర్తగా నియమించింది. అలాగే మంతెనను నరసాపురం లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షునిగా నియమించింది అధిష్టానం. దీంతో రఘురామకృష్ణరాజుకు లైన్ క్లియర్ అయింది. ఇన్నాళ్లు రఘురామకు టీడీపీ టికెట్ విషయమై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఏలూరు నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. ఇప్పటికే రఘురామకృష్ణరాజుకు ఉండి నుంచి టికెట్ ఖరారైనట్లు తెలిసిపోయింది. అటు రామరాజు కూడా అంటే నరసాపురం ఎంపీ అభ్యర్థిత్వంపై ఆయన పోటీ చేయనప్పటికీ కూడా అక్కడ ఉన్న అధ్యక్ష స్థానాన్ని కేటాయించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఎన్నికలకు రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై ఉత్కంఠకు తెరపడిందనే చెప్పుకోవచ్చు. ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును ఖరారు చేస్తూ చంద్రబాబు నాయుడు బీఫామ్ కూడా అందించారు. మరోపక్క ఇప్పటికే ప్రకటించిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పాటు పార్టీ గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తానని చంద్రబాబు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతో రామరాజు వెనక్కి తగ్గారని చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు గెలుపు కోసం ఉండి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలంతా కూడా కలిసి పనిచేయాలంటూ రామరాజు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఇటు జనసేన పార్టీ నేతలు, బీజేపీ నేతలు ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుతో పాటుగా గత కొంతకాలంగా రామరాజు అభ్యర్థిత్వాన్ని ఉంచాలంటూ నిరసన చేసిన నేతలంతా కూడా రఘురామకృష్ణరాజుతో కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థి టీడీపీ నుండి రఘురామకృష్ణరాజును ఎట్టి పరిస్థితిలో గెలిపించాలంటూ కూడా వారు చర్చించుకోవడం జరిగింది. అట్లాగే నర్సాపురం పార్లమెంటుకి సంబంధించి బీజేపీ భూపతిరాజు శ్రీనివాసవర్మను కూడా తప్పనిసరిగా గెలిపించాలని కూడా మూడు పార్టీల ముఖ్య నేతలు పిలుపునివ్వడం జరిగింది. దీంతో రఘురామకృష్ణరాజుకు లైన్ క్లియర్ అయినట్టయింది. ఈ రోజు ఆయన మరి కాసేపట్లోనే ఉండి నియోజకవర్గం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఉండి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. ఇప్పటికే రఘురామకృష్ణరాజు ఒక సెట్ నామినేషన్ ని 2 రోజుల క్రితమే ఆయన ఫైల్ చేయడం జరిగింది. తన భార్యతో పాటు కుమారుణ్ణి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి పంపించి అక్కడ ఇప్పటికే ఆయన తన నామినేషన్ సమర్పించారు. ఇప్పుడు మరలా అభ్యర్థిత్వం ఖరారైంది కాబట్టి తన అంగబలాన్ని అట్లాగే ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల మనోధైర్యాన్ని కల్పించడానికి రఘురామకృష్ణరాజు ఈ రోజు భారీ ర్యాలీతో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి అయితే చేరుకోబోతున్నారు. మరోపక్క కొంతమేర ఉండి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీలో విభేదాలు పూర్తి స్థాయిలో కనుమరుగైనట్టు కనిపిస్తున్నా కూడా ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ మాత్రం ఇంకా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని చెప్పారు. ఆయనతో క్షత్రియ పెద్దలు కొంత మాట్లాడినప్పటికీ రఘురామకృష్ణరాజుకి సహకరించాలంటూ కొంతమంది దూతలను పంపించి మెజారిటీని పంపించి అడిగిస్తున్నప్పటికీ కూడా కలవపూడి శివ తాను స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో ఉంటానని ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. దీంతో కొంతమేర అంటే ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి సంబంధించి కొంతమేర క్లియర్ అయిపోయినా కూడా రఘురామకృష్ణరాజుకు ఇప్పుడు ముందున్న పెద్ద టాస్క్ మాజీ ఎమ్మెల్యే శివను బుజ్జగించడం, శివను పోటీలో లేకుండా తనకు మద్దతుగా నిలబడేలా చేసుకోవడం. లేకపోతే
ఉండి శివ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటే మాత్రం తప్పనిసరిగా రఘురామకృష్ణరాజుకు కొంతమేర ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. ఇప్పటికే శివ ఉండి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కొంత వర్గం అంటే ఉండి కలవపూడి శివకు కూడా తనకంటూ ప్రత్యేకంగా వర్గాన్ని అనుసరణ తయారు చేస్తున్నారు కాబట్టి వీరందరినీ రఘురామకృష్ణరాజు ప్రత్యేకంగా భేటీ అవ్వాల్సి కూడా ఉంది. ఈ రోజు నామినేషన్ పూర్తయిన తర్వాత ఈ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 48 గంటల్లో కలవపూడి శివతో చర్చిస్తాను. ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఆయన ఈ అభ్యర్థిత్వం మీద కొంత రాజీ పడి తనకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తానని కూడా రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. కాకపోతే శివని విత్డ్రా చేయించకపోతే అధికార పార్టీకి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు నరసాపురం పార్లమెంటుకు సంబంధించిన టీడీపీ ముఖ్య నేతలతో పాటుగా క్షత్రియ సామాజిక వర్గ పెద్దలు కూడా కలవపూడి శివరిని కొంత బుద్ధించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది సక్సెస్ అయితే మాత్రం రఘురామకృష్ణరాజు విజయానికి డోకా లేనట్లు చెప్తున్నారు. లేదంటే మాత్రం రఘురామకృష్ణరాజుకి సంబంధించి ఓట్లు టీడీపీ కూటమి ఓట్లు కొంత చీలే అవకాశం ఉందని కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు భావించే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రశ్న సాగర్ చెప్పండి, అయితే ఉండి నుంచి కలవపూడి శివ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పనిచేస్తే ఒకవేళ మీరు అన్నట్లు ఓట్లు చీలే అవకాశం ఉంటే రఘురామకృష్ణరాజు ఏమైనా జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉందా? వీరిద్దరిలో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి ఉండి నియోజకవర్గానికి సంబంధించి? అయితే ఉండి నియోజకవర్గానికి సంబంధించి కలవపూడి శివ 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో ఆయనకు తన వ్యక్తిగత అభిమానులు కూడా ఉన్నారని చెప్పొచ్చు. మరోపక్క ఉండి నియోజకవర్గం టీడీపీ కంచుకోట అయినా కూడా ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ సమస్యల మీద పోరాడే విధానం, రాజీ పడని తత్వం, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆయన అదే సమస్య మీద దృష్టి కేంద్రీకరించి ఉంటారు. సామాన్య ప్రజల్ని అంటే చాలా అతి సామాన్యంగా ఉంటూ ప్రజల్లో కలుపుకొలుతనంగా ఉండే మనిషి. అటువంటి కలవపూడి శివ పోటీలో ఉంటే మెజారిటీ సామాన్యులు కానీ టీడీపీలో కొంత వర్గం శివ వైపు మొగ్గే అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు రామరాజుని కొంత బుద్ధించి జిల్లా అధ్యక్ష పదవితో పాటు సంస్థానం కల్పిస్తానని చెప్పినా కూడా శివకి సంబంధించి ఇప్పటివరకు చంద్రబాబు కానీ టీడీపీ రాష్ట్ర నేతలు కొంత మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు అనేది శివకి అనుచరులు చెప్తున్న వాదన. సో ఇప్పటికైనా చంద్రబాబు ఈ దిశగా దృష్టి కేంద్రీకరించకపోతే కొంతమేర పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క రఘురామకృష్ణరాజు సైతం తన గెలుపుకి అర్థం వచ్చే ఏ అంశాన్నైనా కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారందరినీ కలిపి వెళ్లే తత్వంలోనే ఉన్నానంటూ కూడా ఆత్మీయ సమావేశంలో చెప్పడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏదైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిచేసుకుని వెళ్తాను, కలవపూడి శివతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఆయనతో మాట్లాడతానని కూడా రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. మరోపక్క రామరాజు ఇటు కలవపూడి శివతో మధ్య కొంత మనస్పర్ధలు ఉన్న నేపథ్యంలో ఇటు రామరాజు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని మద్దతు పలికి ప్రచారం చేస్తాను, గెలిపించాలని ప్రకటించిన తర్వాత ఇప్పుడు కలవపూడి శివ మాజీ ఎమ్మెల్యే మరి రామరాజు రఘురామకృష్ణరాజుతో కలిపి పనిచేయడానికి ముందుకు వస్తారా అనేది కూడా ప్రస్తుతం అందరికీ వస్తున్న ప్రశ్న. ఏదేమైనా కూడా ఈ ఉండి నియోజకవర్గం సంబంధించి ప్రస్తుతానికైతే రఘురామకృష్ణరాజు పార్లమెంటు సీటు ఆశించిన కూడా నరసాపురం పార్లమెంటు సంబంధించి తన అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కొంత కోరినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఉండి రామరాజు తన సీటుని త్యాగం చేయాల్సి వచ్చింది. ఇటు రఘురామకృష్ణరాజు ఆ సీటు నుండి పోటీ చేయాల్సి వచ్చింది. అంటే ఇంచుమించుగా మొదటి నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తే రఘురామకృష్ణరాజు పంతం పట్టినట్లుగా ఇటు పార్లమెంట్ కానీ అటు అసెంబ్లీ కానీ 2 సీట్లు ఏదో ఒకటి తనకు వస్తుందన్న ఆయన నమ్మకం ఇవన్నీ చూస్తుంటే మరోపక్క ఆయన అసెంబ్లీ నుండి పోటీ చేసేటట్లయితే ప్రజలందరూ మెజారిటీ ప్రజలందరూ తనను స్పీకర్ గా చూడాలనుకుంటున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ సీటు ప్లస్ స్పీకర్ స్థానాన్ని కోరుకుంటున్నట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదే డిమాండ్ తో ఆయన అసెంబ్లీ సీటు తీసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రశ్న సాగర్ చెప్పండి, అయితే రామరాజు తన అనుచరులు కావచ్చు అక్కడ నియోజకవర్గంలో ఉన్న వారికి రఘురామకృష్ణరాజు అంటే గెలవడానికి మీరు కృషి చేయాలి అని చెప్పిన నేపథ్యంలో రామరాజు అనుచరులు ఎంత మేర అంటే పూర్తి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు? తప్పకుండా ప్రశ్న. ఈ ఉండి నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా చెప్తుంటారు కాబట్టి అక్కడ సామాన్య కార్యకర్తలు సెకండ్ ఉన్నటువంటి రెండో స్థానంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా నాయకులు ఎవరైనా కూడా వారు టీడీపీ పార్టీకే ఉండే అవకాశం ఉంది. మరోపక్క ఇటు చూసుకుంటే రామరాజుకి సంబంధించి ఎవరైతే పక్కన ఉండేటువంటి అత్యంత సన్నిహిత వర్గం ఉంటుందో సో రామరాజుకి టికెట్
రాదు అంటున్నారు కాబట్టి వారు కొంతమేర తమ బాధను వ్యక్తపరిచామని చెప్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎప్పుడైతే రామరాజుని బుజ్జగించారో సముచిత స్థానం కల్పిస్తానని ఇప్పటికీ 3 సార్లు రామరాజుతో చంద్రబాబు భేటీ అయ్యారు. కొంత నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కుటుంబ పెద్దగా తన మాట వినాలంటూ కూడా చంద్రబాబు చెప్పడంతోనే రామరాజు వెనక్కి తగ్గారంటూ ఆయన అనుచరులే చెప్పుకుంటూ వస్తున్నారు. సో రామరాజుకి సంబంధించి ఆయన వర్గం కానీ లేకపోతే ఉండి నియోజకవర్గంలో మెజారిటీ టీడీపీ నేతలంతా కూడా రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. తమ నాయకుడు చంద్రబాబు చెప్పినట్లుగా ఉండి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు కోసం వారంతా పనిచేసే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ కొంతమేర రాజీ పడాల్సింది. రఘురామకృష్ణరాజు కానీ రామరాజు అట్లాగే చంద్రబాబు టీడీపీ రాష్ట్ర నాయకులు ఏ మేర కలవపూడి శివను కొంత బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారు. ఆయనకి ఏం హామీ ఇస్తారో అనే దాని మీదే ఉండి నియోజకవర్గ కూటమి గెలుపు ఆధారపడి ఉంటుందని కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాగర్.